ప్రభువారి శిష్యులతో చెప్పిన సంఘటనలు మనం చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. 29వ వచనం చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. విన్నారు కదూ? కాబట్టి దేవునికి వాక్యంలో మనం చూసినట్లయితే 2వ సంఘటన, సూర్యుడు కంబళి వలె నలుపాయెను అనే విషయాన్ని గూర్చి 3 విషయాలు చెప్పుకున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం విడిచినప్పుడు ఒక సంఘటన జరిగింది. పాప విమోచన కొరకై యేసు ప్రభువారు సిలువకు ఎక్కినప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో భవిష్యత్తును గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు జరుగుతాయి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దానిని నెరవేర్చబడటం ఈ యొక్క వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం.